Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ నేను సమస్య లేని ప్రాబ్లం తో బాధపడుతున్న కపుల్స్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు ఎక్కువగా దాని గురించి ఇవాళ మాట్లాడతానండి. సో ముందు ఒక కపుల్ కి సమస్య లేని ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు చెప్తాము అంటే, భర్త భార్య రెగ్యులర్ గా ఎటువంటి ప్రొటెక్షన్ కాండమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే మెజర్స్ తీసుకోకుండా కలుస్తున్నప్పటికీ 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళకి సమస్య లేని ప్రాబ్లం ఉందేమో అని గుర్తిస్తాం. అదే ఒకవేళ లేడీ వయసు 35 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంది అంటే 6 మంత్స్ వరకు వెయిట్ చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ అందని సిచ్యువేషన్ లో వాళ్ళ దగ్గర సెంటర్ లో ఇవాల్యుయేషన్ కి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సమస్య లేని ప్రాబ్లం 6 మంత్స్ 1 ఇయర్ అన్నది అందరూ ఆ టైం వరకే వెయిట్ చేయాలి అని లేదండి. కొంతమందికి పీరియడ్స్ కరెక్ట్ గా రావు, 2-3 నెలలకు ఒకసారి రావడం, నీటి బుడగల సమస్య, అదర్వైజ్ భర్త భార్య కలిసే సమయంలో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంటిమసీలో అంగం గట్టి పడట్లేదనో లేదా కరెక్ట్ గా పెనట్రేషన్ జరగట్లేదనో. సో అట్లా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ 6 మంత్స్ 1 ఇయర్ అని అనుకోకుండా ముందే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మా దగ్గర కన్సల్ట్ అయిన కపుల్స్ లో మేము ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్ లేడీస్ లో గానీ మెన్ లో గానీ ఎక్కడెక్కడ చూస్తున్నాము అంటే, విమెన్ సైడ్ నుంచి ముందు లేడీస్ లో చూసినట్టయితే, ఇప్పుడు ఇది మనకు ఉన్న లేడీలో ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏవేవైతే ప్రెగ్నెన్సీ కోసం ఆర్గాన్స్ ఉంటాయో ఇలా ఉంటుంది. ఇది గర్భసంచి అండి. ఈ 2 వైపులా మనకు ట్యూబ్స్ ఉన్నాయి, ఇవి అండాశయాలు అనమాట. ప్రతి మంత్ ఏమవుతుంది, ఆ లేడీకి కుడివైపు లేదా ఎడం వైపు అండాశయం నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ లోకి వెళ్ళి ఇక్కడ వరకు ఆగుతుంది. భర్త భార్య కలిసిన సమయంలో కణాలు గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇక్కడ వెజైనాలో డిపాజిట్ అవుతాయి. ఎన్నో కోట్లలో డిపాజిట్ అయినా కూడా కొన్ని కణాలు మాత్రమే వెళ్ళి ఇక్కడ గుడ్డు వరకు చేరుకోగలుగుతాయి. ట్యూబ్ లో చేరుకొని కలయిక కరెక్ట్ గా జరిగితే పిండం తయారవుతుంది. తయారైన పిండం ఇలా వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి, అప్పుడు తనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో లేడీలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎక్కువగా మేము చూసేది అండాశయాల్లో ప్రాబ్లమ్స్. గుడ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది కానీ పెరుగుదల ప్రాబ్లం, పిసిఓడి నీటి బుడగలు, లేదా గుడ్ల సంఖ్య పుట్టుకతో గాని తర్వాత గాని గుడ్లు బాగా తగ్గిపోయాయి, సో దాని వల్ల ప్రాబ్లం. సో ఎక్కువగా అండాశయాల్లో ప్రాబ్లమ్స్ చూస్తాం. సెకండ్ ఎక్కువగా చూసేది మేము ట్యూబుల్లో ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ బ్లాక్ అవ్వడము, లేదా ఇంతకు ముందు వాళ్ళకు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్ తీసేయాల్సిన పరిస్థితి, సో ఇప్పుడు ఒక ట్యూబే ఉంది, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, సో ఇట్లా ట్యూబ్ లో ప్రాబ్లమ్స్ ఉండడం. లాస్ట్ వచ్చేసి గర్భసంచిలో ప్రాబ్లం. గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అంటే, టీబీ ఇన్ఫెక్షన్ వల్ల పొర దెబ్బతిని ఉండొచ్చండి, లేదా గర్భసంచి గోడల్లో గడ్డల్లాగా తయారై ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, వాపు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఎక్కువగా ఒవేరియన్ ఫ్యాక్టర్స్, తర్వాత ట్యూబ్ లో ప్రాబ్లంలు, లాస్ట్ లో గర్భసంచి ప్రాబ్లమ్స్, ఇవన్నీ లేడీ సైడ్ నుంచి. మగవాళ్ళని చూస్తే మాత్రము మేము చేసే మెయిన్ టెస్ట్ వీర్య కణాల పరీక్ష. వీర్య కణాల పరీక్షలో ఎన్నో ఫ్యాక్టర్స్ చూస్తాము, బట్ ఇంపార్టెంట్వి వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్ ఎంత ఉంది, ఆ వాల్యూమ్ మరీ తక్కువ ఉందా, ఎట్లా 1.5 ml కంటే ఎక్కువ ఉండాలండి నార్మల్ అమౌంట్. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, ప్రతి మిల్లీలీటర్ లో కనీసం 16 మిలియన్, 1.5 కంటే ఎక్కువ కణాలు ఉండాల్సి ఉంటుంది. అండ్ కదలిక, ముందు కదిలే కణాల శాతము 30% కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కణాలు పడితే అవి స్విమ్ చేసుకుంటూ ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి. సో అక్కడక్కడే కదిలే కణాలు లేదా చనిపోయిన కణాలు మనకు ఉపయోగం ఉండవు. ఈ ముందు కదిలే కణాల శాతం 30% మీద ఉందా లేదా. నెక్స్ట్ నార్మల్ ఫార్మ్స్, ప్రతి కణంకి ఒక హెడ్, బాడీ, టెయిల్ అని పార్ట్స్ ఉంటాయి, అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో ఏమన్నా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి హస్బెండ్ సైడ్ అంటే అవి కూడా రీజన్ అయి ఉండొచ్చు ఆ కపుల్లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. సో ఈ బేసిక్ టెస్ట్స్ మేము చేసుకుని ఏం ప్రాబ్లం ఉందో చూసి అకార్డింగ్ గా వాళ్ళకు ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.